వీరాంజనేయులు విహారయాత్ర ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. సీనియర్ యాక్టర్ నరేష్ గారు మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మూవీ థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా ఈటీవీ విన్ ఓటీటీలో అయితే స్ట్రీమింగ్కి వచ్చేసింది. ఈ మూవీ మనం అక్కడి నుంచి అయితే చూడొచ్చు. ఈ మూవీ ఎలా ఉంది, ఈ మూవీ స్టోరీ ఏంటి, ఇది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం అయితే చూద్దాము. సో ఈ మూవీ బేసిక్గా స్టోరీ లైన్ ఏంటి అంటే, సో మనకు మూవీ అనేది బ్రహ్మానందం గారి వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. వీరాంజనేయులు అనే వ్యక్తికి సంబంధించిన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. ఆ వీరాంజనేయులు అనే వ్యక్తి ఎవరో కాదు, బ్రహ్మానందం గారి. సో ఆయన స్టోరీనే అనమాట ఇది. ఈయన వచ్చేసి ఎప్పటి నుంచో కోరిక ఉంటుంది, ఎప్పటికన్నా సరే గోవాలో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనేసి. కానీ ఈయన ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉంటాడు. అక్కడ రిటైర్మెంట్ అయిన తర్వాత గోవాకి వెళ్ళి ఒక ఇల్లు కొని దానికి హ్యాపీ హోమ్ అనేసి పేరు పెడతాడనమాట. సో ఈయన కొన్ని రోజుల తర్వాత చనిపోతాడు. సో ఇక వాళ్ళ కొడుకు నాగేశ్వరరావు నరేష్ గారు అయితే ఆ ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటాడు. ఈయనకు ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు. కొడుకు వచ్చేసి ఆ ఉద్యోగం కోసం ట్రయల్స్లో ఉంటాడు. వాళ్ళ కూతురు వచ్చేసి ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. సో అలాగే పెళ్లి చేయాలి అనుకునేటప్పుడు ఆ పెళ్లి వాళ్ళు ఈయనకు ఒక కండిషన్ పెడతారనమాట. మీరు పెళ్లి చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా గ్రాండ్గా చేయాలి, అలాగైతేనే మేము పెళ్లి చేసుకుంటాము అనేసి. కానీ ఈయన ఒక మిడిల్ క్లాస్ కాబట్టి ఈయన దగ్గర అంత డబ్బులు ఉండవు. ఇక పెళ్లి గ్రాండ్గా చేయాలి అంటే ఏం చేయాలనుకునేటప్పుడు గోవాలో ఉండే ఇల్లు అమ్మేస్తే మనం గ్రాండ్గా పెళ్లి చేయొచ్చు అనేసి ఐడియా వస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒప్పుకోరు అని చెప్పేసి వీళ్ళందరితో అబద్ధం చెప్పి వాళ్ళని గోవాకి తీసుకెళ్లడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఇలా వెళ్ళేటప్పుడు వాళ్ళకి జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళు గోవాకు వెళ్ళారా, గోవాకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇల్లు అమ్మారా లేదా అనేది మనం మూవీలో చూడాలన్నమాట. సో ఇదనమాట మనకు బేసిక్గా స్టోరీ. ఇటువంటి స్టోరీ మనం ఆల్రెడీ చాలా మూవీస్లో చూసే ఉంటాము. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీలో వచ్చేటటువంటి కష్టాలు, వాళ్ళకి వచ్చే చిన్న చిన్న ఆనందాలు, వాళ్ళ సెంటిమెంటు ఇటువంటివి. సో ఈ మూవీని కూడా డైరెక్టర్ గారు అదే విధంగా ఒక స్టోరీ తీసుకున్నారు. కానీ చూపించే విధానంలో మాత్రం కొంచెం కేర్ తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మూవీ చూస్తున్న వాళ్ళకు ఆల్రెడీ చూసాము అన్న ఫీలింగ్ రాకుండా కొత్తగా చూపించాలనేసి ఆ సీన్స్నే మనకు చూపిస్తారు. కానీ చూసేటప్పుడు మనకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా కొంచెం నీట్గా అయితే చూపించగలిగారనమాట. అలాగే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ వల్ల ఆ యొక్క సీన్ కూడా ఇంకొంచెం పండిందని చెప్పొచ్చు. సో బేసిక్గా ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే మనకు కొంచెం కామెడీగా అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం సెంటిమెంట్ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ సెంటిమెంట్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఒక మంచి ముగింపు అయితే ఇస్తారనమాట. సో డైరెక్టర్ గారు తీసుకున్నటువంటి ఈ స్టోరీని చూపించే విధానంలో ఆయన ప్రేక్షకుల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా, అంటే బోర్ కొట్టకుండా చూపించాలనుకున్నారు. సో అదే విధంగా చూపించగలిగారనమాట. ఇక్కడే డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సో అలాగే ఇందులో పర్ఫార్మెన్స్ చేసినటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ వచ్చినటువంటి ఆ యొక్క క్యారెక్టర్ని వాళ్ళు 100% న్యాయం చేయడం వల్ల మన మూవీ చూస్తున్నంతసేపు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అరే ఇది మనకి జరిగింది కదా అన్న విధంగా వాళ్ళు కనెక్ట్ చేసుకోగలరు అనమాట. ఆ స్టోరీకి తగ్గట్టుగా అక్కడ ఆర్టిస్టుల పర్ఫార్మెన్సు, అలాగే అక్కడ వచ్చేటటువంటి డైలాగ్స్ కూడా, అలాగే ఆ డైరెక్షన్ చేసినటువంటి విధానం కూడా, ఇవన్నీ కలిపి మనకు మూవీ చూస్తున్నంతసేపు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. ఆ విధంగా అయితే డైరెక్టర్ చూపించగలిగారు. అలాగే ఆర్టిస్టులు కూడా పర్ఫార్మెన్స్ చేశారనమాట. ఇందులో మనం మెయిన్గా మాట్లాడాల్సింది నరేష్ గారి గురించి. ఈయన ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా దానికి 100% న్యాయం చేస్తారు. ఇందులో కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్గా, ఒక మిడిల్ క్లాస్ ఫాదర్గా 100% న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం కామెడీగా నవ్వులు నవ్విస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పూర్తిగా ఎమోషనల్ అయిపోతారు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ఎమోషన్ని చూస్తే మనకు కూడా కొంచెం ఫీల్ అనేది వస్తుందన్నమాట. ఆ విధంగా ఉంటుంది ఈయన పర్ఫార్మెన్స్. అలాగే మిగిలిన వాళ్ళల్లో శ్రీలక్ష్మి గారు సీనియర్ యాక్ట్రెస్, ఈమె వచ్చేసి ఆయన మదర్ క్యారెక్టర్ చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మిగిలిన వీళ్ళ కొడుకు కూతురు క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా సెటిల్డ్ యాక్టర్స్, వాళ్ళు సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. సో అలాగే మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీకి ఏదైతే ఫీల్ వచ్చే విధంగా మ్యూజిక్ కావాలనో ఆ మ్యూజిక్ ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే కెమెరా వర్క్ కూడా మనకు చాలా బాగుందని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. సో మూవీలో ఏదన్నా చిన్న మైనస్ ఉంది అంటే అది ఏంటి అంటే సెకండ్ హాఫ్లో మనకు కొంచెం ల్యాగ్ ఉన్నట్లు ఉంటుంది. అది కనుక కొంచెం తగ్గించుంటే ఇంకా బాగుండేది. అయినా పర్లేదు, 2 hours రన్ టైం ఉంది కాబట్టి, ఓటీటీలో ఉంది కాబట్టి ఈజీగా 1 time అయితే చూసేసేయచ్చు అనమాట. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సో ఓవరాల్గా వీరాంజనేయులు విహారయాత్ర ఎలా ఉంది అంటే హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడదగినటువంటి ఒక మంచి చిత్రం అని చెప్పొచ్చు. ఎక్కడ ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.